కర్నూలులో జర్నీ చేస్తూ నిన్న రూరల్ ఏరియాస్కి వెళ్ళి మంత్రాలయం ఆ తర్వాత మనం నంద్యాల రోడ్లో ఆన్ ది వేలో నేను వెళ్తున్నప్పుడు ఇక్కడ రాక్ గార్డెన్ చూశాను. సో మీకోసం ఒక స్పెషల్ లుక్ అన్నమాట. నేను కూడా చూద్దామని చెప్పి ఇక్కడ ఆగాను. చూస్తే మొత్తం రాక్స్, న్యాచురల్గా ఉన్న రాక్స్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ షూటింగ్స్ కూడా జరుగుతాయంట. అది రీసెంట్గా బాహుబలి కూడా షూటింగ్ జరుగుతుందని చెప్తున్నారు. నా వెనకాల చూస్తే మీకు కనిపిస్తుంది ఎంత న్యాచురల్గా ఉన్నాయంటే ఎవరో చెక్కినట్టు ఉండే ఈ రాక్స్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒకసారైనా సరే మనం ఇక్కడికి రావాలనిపిస్తుంది. ఇంకా ఇక్కడ మొత్తం ప్లేస్ చాలా సైలెంట్గా, పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట. మొత్తం గ్రీనరీ, చెట్లు. ఈ చెట్లు చూసే ఉంటారు మీరు ఇప్పటికే. చాలా కోతులు కూడా కూర్చోన్నాయి. కోతులు, మంకీస్ కూర్చొని వాటి ఆటలు అవన్నీ చూస్తుంటే మనం అన్ని కూడా మర్చిపోవచ్చు అనమాట. సో ఆన్ ది వేలో ఇంకా మనం ఇక్కడ నుంచి వెళ్తూ ఇంకా మిగిలిన పీపుల్ని కూడా కలుద్దాము. వాళ్ళ ఒపీనియన్స్ని మనం తెలుసుకుందాం. రాక్ గార్డెన్ నుంచి ఆన్ ది వే వస్తూ వెల్కమ్ టు స్టోన్ టౌన్. స్టోన్ టౌన్కి వచ్చాము. ఇక్కడ ఇది బేతంచెర్ల, కానీ స్టోన్ టౌన్ అనేది చాలా పాపులర్ నేమ్. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము అన్ని ఇండస్ట్రీస్, స్టోన్కి సంబంధించిన ఇండస్ట్రీస్ వేల సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడ అంతే పెద్ద సంఖ్యలో చాలా మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ యజమానుల్ని, కార్మికుల్ని అడిగి తెలుసుకుందాం. రాష్ట్ర విభజనకి సంబంధించి వాళ్ళు ఏమనుకుంటున్నారు. వెల్కమ్ టు స్టోన్ టౌన్. ఈరోజు ఏపీ ఎన్జిఓస్ కూడా ఉద్యమం నడుపుతోంది. మొత్తం అన్నీ బంద్ ఉన్నాయి, అసలు మొత్తం అన్నీ బంద్. అయితే దీనికి సంబంధించి మీకు ఒకవేళ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ఈ స్టోన్స్ ఇవన్నీ, దానికి సంబంధించి మీకు ఏంటి లాభ నష్టాలు ఏం కనిపిస్తున్నాయి మీకు? ఇప్పటికే ఫ్యాక్టరీలో ఉత్పత్తులు లోడ్ అయిపోయాయి. అసలు అంటే లోడ్ అయ్యే ప్రసక్తే కనబడట్లేదు ఇప్పట్లే. ప్లస్ ఈ బంధులు అంటే మెయిన్ అసలు సమస్య తెలంగాణ అనౌన్స్ చేయడమే పెద్ద సమస్య అయింది. అందరూ స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ బంద్లో పాల్గొంటున్నారు కాబట్టి లోడింగ్ సమస్యనే లేదు. ఇంకా ఫ్యాక్టరీ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఉత్పత్తులలో నిలబడి ఇప్పటికే నష్టాల్లో నడుస్తున్నాయి ఫ్యాక్టరీలో. ప్రధానంగా పవర్ కట్లు ప్లస్ ఈ లోడింగ్ ప్రాబ్లంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఫ్యాక్టరీ ఓనర్ల మటుకు. రాష్ట్ర విభజన జరుగుతూ ఉంది కదా, చాలా పెద్ద ఎత్తున సమైక్యంగా ఉండాలని చెప్పి ఉద్యమం జరుగుతూ ఉంది. అయితే దానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? అసలు రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మేలమ్మ మేడం. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మేలు. విడిపోతే అందరికీ నష్టమే వస్తుంది కాబట్టి సమైక్యంగా ఉంటేనే మేలు. అంటే ఎందుకు సమైక్యంగా ఉండాలని మీరేమనుకుంటున్నారు? ఎందుకు సమైక్యంగా ఉండాలని అంటే అందరికీ బాగుంటుంది, వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి ఉంటే బాగుంటుంది అని ఉండాలని మేడం.